కొరకు కలవరి సిలువలు బలైపోయారు అని ఆ సిలువ ధ్యానాల్లో కూర్చునే మనం ప్రతిరోజు సిలువ యొక్క ఆశీర్వాదం కావాలి, దీవెనలు కావాలి, మేలులు కావాలని ప్రతి ఆశీర్వాదం కోసం అంగలార్చేవారుగా ఉంటున్నామని లేఖనాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులందరి కొరకు సిలువలో మరణించారు, చనిపోయారు, తిరిగి లేచారు, మరలా రాబోతున్నారు. ఈ దినాల్లో మనం యేసుక్రీస్తు ప్రభుల వారు పొందిన శ్రమ, వేదన, బాధలు గుర్తు చేసుకుంటూ ఈ సిలువ నా కోసమే, ఈ శ్రమ నా కోసమే అని ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉన్నాం. వాక్యం ఏమంటుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో పొందిన యాగము ద్వారా, సిలువ ధ్యానము ద్వారా సిలువ యొక్క ఆశీర్వాదము మనం పొందుకోవాలి అనేది ప్రతి మానవునికి ఉద్దేశం. ఈ సిలువలో పొందిన ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకోవటానికి నువ్వేం చేయాలో నేర్చుకుంటున్నాం. మనం ఆశీర్వాదం అనేది ఊరికినే రాదని, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో కార్చిన రక్తము లేక సిలువ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవటానికి మనం ఏం చేయాలో వరుస క్రమంలో నేర్చుకున్నాం. ఒకటి, నీలో ఉన్న లోకాన్ని సిలువ వేయాలి అని నేర్చుకున్నాం. రెండోది, ప్రత్యేక జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. లోకములో ఉన్న మనుషులు కల్పించే పద్ధతులు, ఆజ్ఞలు, చట్టాలు ఏది కూడా క్రైస్తవులు చేయకూడదు. అలా చేస్తే నీకు దేవుని యొక్క సిలువ యొక్క ఆశీర్వాదము ఏది నీకు రాదు. కనుక మన అందరము కూడా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటం మంచిది. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటామని నేర్చుకున్నాం. మూడోది ఏం నేర్చుకున్నామంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదము నీకు కావాలంటే సిలువను మొయ్యాలి అని నేర్చుకున్నాం. సిలువను మోస్తేనే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం పేరు సంపూర్ణత నేర్చుకున్న రాత్రి మనం సిలువను మోస్తే నీకు వచ్చే ఆశీర్వాదం అది శాశ్వత కాలం ఉండేది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను ప్రతి క్రైస్తవుడు మొయ్యాలి అని. సిలువ అంటే చెక్క వేసుకుని భుజాన్ని వేసుకొని నడవటం కాదు. సిలువ అంటే శ్రమలు అని. సిలువ అనగానే శ్రమలు. ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభు పొందిన శ్రమలలో పాలి భాగస్థులై ఉండాలి, శ్రమ పొందేవారుగా ఉండాలి. శ్రమ అంటే సిలువ అంటే శ్రమే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను, శ్రమను సహించి భరిస్తూ సిలువను మోసేవారుగా ఉంటారో వారి జీవితాల్లోకి గొప్ప సిలువ ఆశీర్వాదం వచ్చిందని రాత్రి కాలంలో కొంత భాగాన్ని నేర్చుకున్నాం. అది ఉదాహరణ మనము కురేనుడైన సిమియోను గురించి నేర్చుకున్నాం. సిమియోను అంతరంగంలో ఉన్నాడు. ఆయన ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు, భార్య, కుటుంబం కలిగి ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం ద్వారా ఆకర్షించబడ్డారు. లోకంలో చాలామంది యూదులేమో గ్రీకులేమో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కావాలి అంటున్నప్పుడు వారి మాత్రము, ఆ కుటుంబం మాత్రము అద్భుతాలు వద్దయ్యో, ఆశ్చర్య కార్యాలు వద్దయ్యో, గొప్ప మేలు వద్దయ్యో, యేసు ప్రభు మాట చాలయ్యో, యేసని మాట వింటే మేము బతుకుతామని ఆ కుటుంబంతో యేసుక్రీస్తు మాట కొరకు విశ్వాసం ఉంచి నమ్మి ఆయన వెంబడించారు. ఆయనతోనే ఉన్నారు. అది గ్రహించారు. యేసు ప్రభు వారు సర్వమానవాళి కొరకు సిలువ వేయబడుతున్నారు, చనిపోతున్నారు, ఇక ఉండరు కదా, శారీరకంగా జీవించరు కదా అని చూద్దామని లోనికి వస్తే యోధా జాతంతా అనుకోకుండా సిమియోను లాగి సిలువ పెట్టారు అని రాత్రి నేర్చుకున్నాం. ఆ సిలువ మోసాడు. అది 10 నిమిషాలు, 20 నిమిషాలు, 2 నిమిషాలు, ఎంతైనా సరే యేసుక్రీస్తు ప్రభు సిలువ తన భుజం మీద రాగానే అతనికి మార్చజాలని ఆశీర్వాదం తన కుటుంబానికి చాలా అంత జీవనం వచ్చింది. నేను సిలువ మోసాను, యేసుక్రీస్తు ప్రభువులో నేను కూడా పాలిభాగస్థుడు అయిపోయాను. నేను కూడా యేసుక్రీస్తు ప్రభువులాగా ఆ శ్రమలలో నేను పాలిభాగస్థుడు అయిపోయానని
అనుకుంటూ ఉండగానే అతని కుటుంబానికి పరిపూర్ణ రక్షణ వచ్చింది, పరిపూర్ణ దీవెన వచ్చింది, పరిపూర్ణ ఆశీర్వాదం వచ్చింది. ఆ కుటుంబం చాలా సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది కలిగి ఉన్న రోగం ఉంది, అది విడిపోయింది, స్వస్థత కలిగింది. పరిపూర్ణ ఆశీర్వాదాలతో సిలువ ఆశీర్వాదము వారి కుటుంబంలోకి వచ్చినట్లుగా లేఖనాల్లో ఆధారాలు చూపిస్తూ ఉంటే, దేవుని పిల్లలారా, నువ్వు సిలువ మోయాలి. సిలువ మోస్తే ఆశీర్వాదం. సిలువ ఆశీర్వాదం కావాలంటే ఆచార సంబంధం ఉండకూడదు. నువ్వు సిలువ ఆశీర్వాదం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమను అనుభవించేవారు ఉండాలి. ఎవరైతే సిలువలో మోసేవారుగా ఉంటారో అంటే యేసుక్రీస్తు పొందిన శ్రమలు అనుభవిస్తారో, విశ్వాసిగా క్రైస్తవుడిగా మార్చబడితే యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము అనేక శ్రమలు అనుభవించేవారుగా ఉంటే అదే సిలువ. సిలువ అంటే ఏదో కాదని తెలియాలి మనకి. సిలువ అనగానే యేసుక్రీస్తు ప్రభులు వారు పొందిన శ్రమలయ్యో, ఎవరు అందులో పాలుభాగస్తూ ఉంటారో, సిలువ మోస్తూ ఉంటారో, శ్రమ మోస్తూ ఉంటారో, యేసుక్రీస్తు సిలువను మోసేవారుగా ఉంటారో, వారిలోకి సిలువ యొక్క ఆశీర్వాదం వచ్చుదని రాత్రి కాలం నేర్చుకున్నాం. అంటే మనం ఏం చేయాలంటే సిలువ శ్రమలు పొందేవారుగా, సిలువ శ్రమలు అనుభవించేవారుగా ఉంటే ఆ సిలువను మోస్తే నీకు సిలువ యొక్క ఆశీర్వాదం వచ్చింది. అదొక మాట బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయం 37-38 చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37-38 చదువుదాం. ఒక చదవండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమార్తెను ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. ఎవడైనా సరే, క్రైస్తవుడు, విశ్వాసువో, భక్తుడువో, బిషప్పువో, పాస్టర్ గారివో, ఎవరైనా సరే సిలువ ఎత్తుకోవాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభు సిలువ ఎత్తుకోకపోతే నాకు పాత్రుడు కాదు. నీవు నా పాత్రుడుగా ఉండాలంటే, నా శిష్యుడిగా ఉండాలంటే, రాజ్యానికి వారసుడు కావాలంటే నీవు రక్త సంబంధుల కంటే, నీ బంధుత్వాల కంటే, నీ బిడ్డల కంటే ఎక్కువగా నన్నెంచి నా సిలువను అనుసరిస్తూ సిలువను మొయ్యగలిగితే అట్టి మోసేవాడు పాత్రుడు. మొయ్యకపోతే వాడు పాత్రుడు కానే కాదు. తర్వాత తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు వాడిని దక్కించుకో నా రాజ్యంలోనికి వస్తాడయ్యో. నాకు సిలువ ఆశీర్వాదం వచ్చిందయ్యో. ఎప్పుడైతే సిలువ ఆశీర్వాదం నీకు వచ్చిందో వాడు యుగాలు జీవించే ఉంటావయ్యో. ఇక్కడ చనిపోయిన పరలోకము లాతో ఉంటావయ్యా నీవు. అందుకని మనుష్యుడు ఏం చేయాలంటే సిలువ యొక్క ఆశీర్వాదం నీకు రావాలంటే సిలువను మొయ్యాలి, సిలువ భరించాలి, అనగా శ్రమపడాలి, శోధించబడాలి, శోధనలు సమస్యలు అన్నీ ఎదుర్కొనేవారుగా ఉండాలని లేఖనాల్లో రాయబడి ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయం 23 చూద్దాం. యేసు ప్రభువు వారు మాట్లాడే మాటది. ఎవడైనా నువ్వు నన్ను వెంబడిస్తున్నానయ్యో, లేక నేను క్రైస్తవుడయ్యో, విశ్వాసుడయ్యో అంటే సుఖ జీవితం కలిగి ఉంటే విశ్వాసు కాదు. నీవు సుఖ సంతోషాలు ఉల్లతూగుతూ ఉంటే యేసుక్రీస్తు సిలువను మోసినట్టు కాదు. ఎవడైనా నన్ను వెంబడిస్తూ ఉంటే తన్ను ఉపేక్షించుకొని ప్రతి దినము నా తన సిలువ ఎత్తుకోట. ఆ పైన మాటలు వదిలేస్తే కింద ఏమంటే ప్రతి దినము తన సిలువ ఎత్తుకోవాలి. ప్రతిరోజు నా సిలువ ఎత్తుకోవాలి, తన సిలువ ఎత్తుకోవాలి. ప్రతిరోజు సిలువ లేకపోతే నీ జీవితంలో సిలువ మోసే అనుభవం లేకపోతే విశ్వాసు కాలేమో.
విశ్వాస అయితే యేసునిలో ఉంటే, యేసుని కలిగి ఉంటే, యేసులాగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభుని కలిగి జీవిస్తూ ఉంటే నీవు ప్రతిరోజు సులువు మొయ్యాలి, శ్రమలు మొలాలి, సమర్పించాలి, శ్రమను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం నిందలు, శ్రమలు, అవమానాలు సహిస్తూ మరుస్తూ యేసుక్రీస్తు ప్రభు సిలువను సహించే వారుగా నువ్వుంటే అట్టి నీకు సిలువ ఆశీర్వాదం అయ్యా. ఊరినే రాదండి ఆశీర్వాదం. డబ్బు వచ్చింది ఊరినే. మరి ఏ పని చేయకపోయినా, గాడి పనులు చేసినా, బేవర్స పనులు చేసినా డబ్బు వచ్చింది. కానీ సిలువ యొక్క ఆశీర్వాదం రావాలంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు సిలువను భరించాలి. లేవు నిందలు పడాలి, మాటలు పడాలి, అవమానపడాలి, సహించాలి, సహించే వారుగా ఉండాలి. అట్టి వారే నా సిలువ యొక్క ఆశీర్వాదానికి పాత్రులయ్యో, యోగ్యులయ్యో. అందుకని సిలువ యొక్క ఆశీర్వాదం నీకు రావాలంటే, నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే తన సిలువెత్తుకోవాలవో, సిలువ సహించాలవో, సిలువ మొయ్యాలనేమో. సిలువ మోస్తున్నప్పుడు ముందే చూడాలవు, వెనక చూడకూడదు. నువ్వు నీ ముందు సిలువెత్తుకొని శ్రమలు, శోధనలు అనుభవిస్తూ నీ ముందున్న యేసుక్రీస్తు ప్రభునే చూస్తూ సాగిపోతే ప్రతి సులువుగానే ఉంటుందట. ప్రతి సిలువ తేలికే, ప్రతి భారము తేలికే. ఎందుకంటే యేసు పొందిన సిలువ కంటే నువ్వు పొందే సిలువేమి భారము కాదనగా నువ్వేం చేయాలంటే శ్రమలు సహించాలి, శ్రమలు ఓర్చుకోవాలి, శ్రమలు పడాలము. సంతోషంగా ఉండాలంటే నువ్వు సిలువ బయటన్నమాట. ప్రతిరోజు అయినంటే ప్రతి దినము తన సిలువ ఎత్తుకోవాలము. నిజంగా విశ్వాసం అయితే ప్రతిరోజు సిలువే, ప్రతిరోజు శ్రమే, ప్రతిరోజు శోధనే. రకరకాల శోధనలు చుట్టుముట్టుంటాయి నీకు. ప్రతి శోధన సమస్య ఎత్తుకుంటూ భరిస్తూ దేవుళ్ళు సాగిపోయేవారుగా ఉన్నప్పుడే దేవుని యొక్క శిలువ యొక్క ఆశీర్వాదం నీకు వచ్చుద్దని లేఖనాల్లో రాయబడి ఉంది. అందుకే అపోస్తలుల కార్యాలు చూద్దాం, 14వ అధ్యాయం 22 చూద్దాం. అపోస్తలుల కార్యాలు 14:22 చూద్దాం అమ్మా. తరువాత శిష్యుల మనస్సులను దృఢపరిచి, ఒక చదవండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండండి. శిష్యుల పేరు పదన్నాడు. శిష్యుల మనస్సులు ఎక్కడ చెదిరిపోకుండా, శిష్యులు శ్రమ రాగానే, శోధన రాగానే తప్పిపోకుండా, కలవరపడిపోకుండా, యేసు ప్రభు నమ్ముకున్నా కదా, యేసైకి వచ్చాం కదా, యేసైలోకి వస్తే ఈ శ్రమలు ఉంటాయో, యేసైలోకి వస్తే సులువు మొయ్యాలో, యేసైలోకి వస్తే ఈ శోధనలు సహించాలో, ఇది అవసరం వారి వాళ్ళందరూ కలవరపడిపోతూ ఉంటే వారందరి ధైర్యపరుస్తూ విశ్వాసమందు నిలకడగా ఉండనయ్యా. అందరూ శ్రమ కలిగిందా, సులువు మోస్తున్నావా? ప్రతిరోజు నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ అంటే శ్రమలు భరుస్తున్నావో అయితే నిలకడగా ఉండండి, స్థిరముగా ఉండండి, నిలకడగా ఉండండి, స్థిరముగా ఉండండి, ధైర్యముగా ఉండాలి. అందుకొరకే నీవు ఏర్పాటు చేయబడ్డావయ్యా, అందుకొరకే నీవు నియమించబడ్డావయ్యా. ప్రతి వ్యక్తి తన సిలువ మొయ్యాలి. అనేక శ్రమలు అనుభవిస్తేనే దేవుని రాజ్యం అనేటువంటి సిలువ ఆశీర్వాదం. సిలువ ఆశీర్వాదం అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించటం. ఆ సిలువ యొక్క ఆశీర్వాదం పొందాలంటే అనేక శ్రమలు అనుభవించి, సిలువను భరించి, శ్రమలు భరించి, శ్రమల్లో ఉండి, శోధనలో ఉండి, బాధల్లో ఉండి అనేక శ్రమలను అనుభవిస్తేనే నీకు దేవుని రాజ్యం వచ్చేది. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదం. పరలోక రాజ్యం అంటే ఏంటి? దేవుడిచ్చే ఆశీర్వాదం. పరలోక రాజ్యము పొందటం అనేది సామాన్యమైన విషయం కాదు. యేసు ప్రభుల వారు నీకు ఉచితంగా ఇచ్చే దేవుని రాజ్యములో స్థానము దేవుని రాజ్యం వచ్చిందట. ఎవరైతే ప్రతిరోజు సిలువను సహిస్తారో, సిలువ మోస్తూ ఉంటారో వారికి దేవుని
రాజ్యములో ప్రవేశము, దేవుని రాజ్యములో స్థానము, దేవుని రాజ్యములో స్థలం ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రతిరోజు క్రైస్తవులు సిలువను భరించాలి. సిలువను భరించాలి. భరిస్తున్నామా? భరిస్తున్నామా? శ్రమ రాగే జారిపోతున్నాం, శోధనకు జారిపోతున్నాం. శోధనలకి కోసం ఇష్టపడము. అసలు మనం సిలువు కావాలి కదా, అయ్యో శ్రమ వద్ద అంటాం. సిలువ అంటేనే శ్రమ, సిలువ అంటేనే శోధన, సిలువ అంటేనే శ్రమలు పడాలి, మనం శ్రమ అనుభవించాలి. మనం అది వ్యాధో, ఆర్థికమో, ఆకలి, ఏదైనా సరే ప్రతిదీ కూడా శ్రమే. అది సహించాలి, అది భరించాలి, అది ఓర్చుకోవాలి. అప్పుడే నీకు దేవుని రాజ్యం. అది యేసు అన్నాడు, నేను నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి సిలువ ఆశీర్వాదం. సిలువ ఆశీర్వాదం కోసం నువ్వేం చేయాలంటే ప్రతిరోజు సిలువను మోసేవారుగా ఉండాలని, సిలువమైనటువంటి శ్రమలు సహించేవారుగా ఉండాలని లేఖనాల్లో రాయబడి. మరొక మాట 1 దశలోని పత్రిక, దశలోని రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ చదువుదాం. దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పాటు చేయబడ్డ సంగతి అనగా నా సువార్త కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ ఎత్తు వచ్చి ఉన్నది తెలియదు. మీ నిమిత్తము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు గమనించాలి విషయం. ఆయన చెబుతున్నాడు, ఎందుకు పిలువబడ్డామో, ఎందుకు ఎన్నుకోబడ్డామో, ఎందుకు నియమించబడ్డామో, అది మేము ఏమై ఉన్నామో మీకు తెలుసా? మేము సుఖశాంతుల కోసం, సౌకర్యం కోసం, ఆనందం కోసం ఎన్నిక చేయబడ్డ వారము కాదయ్యా. ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము శ్రమలు సహించి, నిందలు భరించి, అవమానం భరించి యేసు రాజ్యంలో ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళు ఎన్నుకున్నాడయ్యా, ఏర్పాటు చేసుకున్నాడు. మేము సిలువ మోస్తున్నాం. ప్రతిరోజు మేము మా సిలువను, ఆయన సిలువను భరిస్తూ మోస్తున్నాం కనుక మాకు దేవుని రాజ్యములో స్థలం ఉందయ్యా, స్థానం ఉందయ్యా, దేవుని రాజ్యం ఏర్పాటు చేయబడిందయ్యా. అది యేసు సిలువ ఆశీర్వాదమయ్యా. యేసుక్రీస్తు ప్రభుల వారు మాకిచ్చిన సిలువ ఆశీర్వాదమయ్యా. ఆ సిలువ ఆశీర్వాదము దీవెన నేను పొందుకోవటానికి నేనయ్యా ప్రతిరోజు అయ్యా సిలువను భరిస్తున్నాను, శ్రమ భరిస్తున్నాను, శోధించబడుతున్నాను, శ్రమ కలిగి ఉన్నాను. అవన్నీ అనుభవిస్తున్నప్పుడు నాకు దేవుడు సిలువ యొక్క ఆశీర్వాదాన్ని నా కుటుంబానికి ఇస్తూ ఉంటే ప్రతిరోజు నేను సంతోషిస్తున్నానయ్యా. అంటే సిలువ లేకపోతే సంతోషమే లేదు, సిలువ లేకపోతే ఆశీర్వాదమే లేదు. అంటే నిజమైన క్రైస్తవుడు అయితే సిలువను సహించాలి, సిలువను ఓర్చుకోవాలి, మనం సిలువను మొయ్యాలి, మనం సిలువని సభ మొయ్యాలి, సభ అనుభవించాలి, మనం దానిలో జీవించాలము. అందుకే యేసు అన్నాడు, మీరు సిలువ యొక్క ఆశీర్వాదం కావాలంటే ప్రతిరోజు నీవు సిలువను ఎత్తుకొని నాతో ఉంటే, ప్రయాణం చేస్తూ ఉంటే, నా నిమిత్తము సిలువను సహించేవారుగా నువ్వుంటే సిలువ యొక్క ఆశీర్వాదము నీకు వచ్చుద్ది అని చెప్పాడు. 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 10 చదువుదాం. 1వ పేతురు పత్రిక 5:10 మార్చుద్దాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు, గమనించాలి మీరు, తన యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క నిత్యమైన మహిమలోనికి మిమ్ములు పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడితే, కొంచెము కాలం మీరు సిలువను మోస్తే, 5 నిమిషాలు కురైన సిమియోను సిలువను మోస్తే మార్చజాలని ఆశీర్వాదము సిమియోను కుటుంబానికి వచ్చిందయ్యా. 5 నిమిషాలు, 10 నిమిషాలు
యేసు ప్రభు మోసిన సిలువను మోస్తేనే తన కుటుంబంలో ఎవరు గుర్తించినటువంటి గొప్ప సిలువ ఆశీర్వాదాలు పొందుకున్నాడయ్యా. కాబట్టి మీకు పరలోక రాజ్యములో మహిమనుంచాను, దేవునించాను, ఆశీర్వాదం ఇచ్చాను. అది నీకు కావాలి. సిలువ యొక్క ఆశీర్వాదం నీకు ఇస్తాను నేను. అయితే కొన్ని రోజులు నీవు శ్రమపడితే చాలు, కొన్ని రోజులు యేసుక్రీస్తు ప్రభువులో జీవిస్తున్న నీవు శ్రమ అనుభవిస్తే, నింద భరిస్తే, అవమానం భరిస్తే, రకరకాల మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని అనుకున్నా సరే అది అవమానం. దేవుడు చూసుకున్నాడు, దేవుడికి పెట్టేస్తే దేవుడి పక్షంగా ఉంటాడయ్యా. దేవుడు నీ పక్షంగా ఉండి యుద్ధం యెహోవాదే. యేసయ్య పక్షి తండ్రి ఉన్నాడు. యేసయ్య విజయం వచ్చింది, జయం వచ్చింది, పరలోకం వచ్చింది, మహిమ ప్రవేశం చేశాడు. యేసయ్య నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి, ఎవరు యేసు క్రీస్తు ప్రభుని ఎరిగి ఉంటే, నమ్ముకుంటే, రక్షించబడితే, క్రీస్తు యేసు నిమిత్తం ప్రతి రోజు నువ్వు సిలువను మోస్తూ ఉంటే కొన్ని దినములే శ్రమ, కొన్ని దినములే నీకు బాధ, కొన్ని దినములే నీకు వేదన. ఆ తర్వాత వాక్యం మళ్ళీ చదువు మొదటి నుంచి. తన నిత్య మహిమకు యేసుక్రీస్తు నందు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు పిలిచాడు అసలు? యేసుక్రీస్తు ప్రభు నిత్య మహిమలో దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పిలుచుకున్నాడు ఆయన. పిలిచిన వెంటనే ఇదిగో పరలోకం అయ్యా, తీసుకోయ్యా అని చెప్పటల్లా. ఆయన పిలిచింది ఎందుకంటే నిత్య మహిమలోకి, నిత్య రాజ్యంలోకి నేను ప్రవేశం చేయాలని నిన్ను పిలిచాడు. పిలిచిన వెంటనే ఇదిగో తాళావయ్యా, ఇదిగో తాళావయ్యా, నువ్వు వెళ్ళి పరలోక రాజ్యంలో కూర్చోయ్యా అని చెప్పటంలో నిన్ను పిలిచింది. ఎందుకంటే నిత్య మహిమలో నిన్ను చేర్చడం కోసం నేను నిన్ను పిలిచానయ్యా. అయితే అది పొందాలంటే, ఆ మహిమ రావాలంటే, ఆశీర్వాదం రావాలంటే, ఆ దీవెన రావాలంటే కొన్ని రోజులు నీవు తానే మిమ్ములను సంపూర్ణమైన ఆత్మశక్తివంతులుగా, సంపూర్ణమైన పరిశుద్ధులుగా, పూర్ణమైన యోగ్యమైన పాత్రగా చేసి మీరందరినీ పూర్ణమైన చేసి స్థిరపరిచి బలపరచును. అప్పుడు ఆయన మీకు సిలువ ఆశీర్వాదము సమృద్ధిగా నీకు ఇచ్చను. ఎప్పుడైతే సమర్పిస్తూ ఉంటావో అప్పుడు నిన్ను ఆయన సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరిచి దీవించి నీ కొరకు ఏర్పాటు చేయబడ్డ నిత్య రాజ్యమునే పరలోక రాజ్యంలోకి అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ఆశీర్వాదాన్ని నీకిచ్చి నిన్ను దేవుని రాజ్యంలో సంతోషింపచేయునుగాక. అట్టి ఆశీర్వాదం కావటానికి నువ్వేం చేయాలంటే ప్రతిరోజు సిలువను సహించాలి, ప్రతిరోజు సిలువను భరించాలేమో, ప్రతిరోజు సిలువ ఓర్చుకోవాలేమో, సిలువ సహించాలి. ఎందుకయ్యా అన్నాడు? సిలువ యొక్క ఆశీర్వాదం నీకు రావాలంటే అని చెప్పాడు. ప్రతిరోజు నువ్వు సిలువను అనగా యేసుక్రీస్తు పైన శ్రమ, శోధన, వేదన, బాధ అన్ని శ్రమలను నువ్వు భరిస్తే, నిలిచి ఉంటే నేను సంపూర్ణంగా చేస్తాను, స్థిరపరుస్తాను, బలపరుస్తాను, నిన్ను దేవుని రాజ్యములో ప్రవేశం చేస్తాను. అంతే. దాని అర్థం ఏంటంటే నీకు సిలువ యొక్క ప్రతి ఆశీర్వాదంతో నిన్ను నింపి దీవించునుగాక. ప్రార్థన టైం అయిపోయింది. మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేద్దాం. మా తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధుడవైన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన దినములలో నీ అపారమైన ప్రేమలో కాపాడారు. ఈ రాత్రి ప్రభువా మీరు మాతో మాట్లాడారు. ఏమిటంటే సిలువ యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి నువ్వేం చేయాలో చెప్పావయ్యా. మేమేం చేయాలో చెప్పావు ప్రభువా. సిలువను భరించాలి, సిలువను మొయ్యాలి. ఎవడు సిలువ మోస్తూ ఉంటాడో వాడు పరిపూర్ణుడిగా చేయబడతాడు, స్థిరపరచబడతాడు, బలపరచబడతారు. వారికి నేను సిలువ యొక్క ఆశీర్వాదాలతో నింపుతాను అని చెప్పావు తండ్రి.
అట్టి ఆశీర్వాదం అయ్యా నాకు మాకు మా అందరూ దయచేయండి. ఈ రాత్రి కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయండి. నిక్కుపా క్షేమాలతో నింపండి. సంఘాన్ని కూడా దీవించండి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మీ నామములో సంతోషించాలి తండ్రి. అట్టి గొప్ప కార్యం చేయి. పరీక్షలు వస్తున్న వీళ్ళందరూ దీవించండి. ప్రతిరోజు పరీక్షలు బిడ్డలు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలి తండ్రి. నీ కార్యం చేయండి అయ్యా. బలహీనలో ఉన్న వారిని దర్శించయ్యా, స్వస్థపరచండి, బాగు చేయ్యా. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి. ప్రతిరోజు 3 రోజులయ్యా ఈ బిడ్డలందరూ తీసుకురయ్యా, బలపరచండి. ఈ మాసాంతర కొడుకులో మీరు మాతో ఉండండి, బలపరచండి, మహిమ పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లేచి పడదామండి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.